అమెరికాకి శాపం కాబోతుందా? డాలర్లలో వ్యవహారం అన్నటువంటిది ఇంతకుముందు ప్రతి దేశము నడిపేది. అది అమెరికాకి ఫెచ్చింగ్ అయింది. డాలర్ అహం పెంచింది వాళ్ళకి. వాళ్ళ రూపాయల్లో ప్రపంచమంతా కొనుగోళ్ళు అమ్మకాలు చేసుకోవడం. అయితే ఎప్పుడైతే ట్రంప్ టారిఫ్లు అంటూ ఒక్కొక్క దేశాన్ని విసిగించడం ప్రారంభించాడో ఎవరికి వాళ్ళు వాళ్ళ లోకల్ రూపాయల్లో బిగించేశారు. అట్లాగే తమ దగ్గర ఆస్తిలాగా దాచుకునే డాలర్లని పక్కన పెట్టేసి బంగారం లాంటి నిల్వల మీద దృష్టి సారిస్తున్నారు. భారతదేశం కూడా ఇప్పుడు డాలర్లని రిజర్వ్స్గా పెట్టుకోవడం మానేసి బంగారాన్ని రిజర్వులుగా పెట్టుకోవడం ప్రారంభిస్తోంది. ఇది ఆల్రెడీ బిగిన్ అయిపోయింది. ఫారెక్స్ స్ట్రాటజీనే మార్చేసింది. ఆర్బీఐ గోల్డ్ రిజర్వ్స్ని ఎక్కువ చేసుకుంటోంది. దీనికి సంబంధించినటువంటి బిల్ కూడా ఆల్రెడీ ఏదైతే ఓకే అయిపోయినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కాంపోనెంట్ కిందన బంగారం నిల్వలు అనేది పెరుగుతోంది. గోల్డ్ ఫారెక్స్ కిట్టి 8.9% లాస్ట్ ఇయర్ ఉంటే ఇయర్ 12.1% పెరిగింది. తద్వారా క్రమంగా బంగారం వైపుకి దృష్టి మళ్ళుతోంది. ఇదే జరిగితే డాలర్కి పెద్ద దెబ్బ.